ఒకరోజు నారదుడు కైలాసానికి వస్తాడు. చేతిలో ప్రకటించిన జ్ఞానఫలంతో శివుడు, పార్వతి నారదుని మాటలు శ్రద్ధగా వింటున్నారు. గణేశుడు, కార్తికేయుడు ఫలాన్ని కోరికతో చూస్తున్నారు. కానీ నారదుడు మాత్రం ఫలం ఒకరికి మాత్రమే అని చెబుతాడు. శివుడు ప్రపంచాన్ని 3 సార్లు తిరిగినవాడు ఫలాన్ని పొందడని పరీక్ష ప్రకటిస్తాడు. కార్తికేయుడు మయూరంపై ప్రపంచ యాత్ర మొదలు పెడతాడు. అతను పర్వతాలు, సముద్రాలు, అడవులు దాటి వేగంగా ప్రయాణిస్తాడు. కానీ గణేశుడు మాత్రం తన ఎలుకను చూసి ఆలోచనలో పడతాడు. దానితో గణేశుడు జ్ఞానంలో మునిగిపోతాడు. గణేశుడు శివుణ్ణి, పార్వతిని దేవిని నమస్కరించడానికి చేరుకుంటాడు. వారిని చుట్టి ప్రేమతో 3 ప్రదక్షిణాలు చేస్తాడు. ఆఖరిలో లోతుగా నమస్కరిస్తాడు. శివుడు, పార్వతి చిరునవ్వుతో చూస్తారు. శివుడు ప్రశ్నిస్తాడు, ప్రపంచం ఎందుకు తిరగలేదు? గణేశుడు, మీరే నా ప్రపంచం అని గణేశుడు చెప్తాడు. శివుడు, పార్వతి వారి హృదయాలు తాకబడతాయి గణేశుని భక్తి చూసి. ఆ తర్వాత శివుడు గణేశునికి ఫలాన్ని అందజేస్తూ విజయవంతంగా ప్రకటిస్తాడు. కార్తికేయుడు తిరిగి వచ్చి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత చివరిగా అందరూ గణేశుని గర్వంగా చూస్తారు.